కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుకోవచ్చు. కాంగ్రెస్ నిన్ననే మనం బడ్జెట్ చూసాము. ఆ బడ్జెట్లో పేదలకు కానీ వ్యవసాయం చేసేటువంటి రైతానికి కానీ కార్మికులకు కానీ ఇప్పటి బడ్జెట్లో కేటాయించకుండా ఆత్మరెడ్డి సంస్థలు కట్టబెట్టే విధంగానే ఆ బడ్జెట్ ఉంది తప్ప ప్రజానీకానికి ఉపయోగపడే బడ్జెట్ కాదని చెప్పి నిన్న పెట్టినటువంటి బడ్జెట్ రుజువుతూ ఉంది. అందుకోసం ఈరోజు ప్రజానీకం మొత్తంగా కూడా ఈ బడ్జెట్ వ్యతిరేకించి నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ కక్షపూరితంగా ఒక పక్షపాతంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే బడ్జెట్ కేటాయిస్తున్నా మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా కూడా ఉపయోగమైనటువంటి బడ్జెట్ మనం చూసాం. ఆంధ్రాకి పక్కన ఉన్నటువంటి కేటాయింపులు చూసినప్పటికీ, మన తెలంగాణలో కేటాయింపులు చూసినప్పటికీ మన తెలంగాణకి కొండ చేసి చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా దేశంలో కూడా ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలు జనాలు విజయంగా కూడా వాళ్ళకి అదనమైనటువంటి కేటాయింపులు జరిపి మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇది ఒక పక్షపాతంగా ఒక పక్షపూరితంగా వ్యవహరించినటువంటి మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకి నష్టకూర్చినటువంటి బడ్జెట్గా మనం చూడాల్సిన పరిస్థితి. అందుకోసం వాళ్ళకి నిరసనని మనం తీవ్రంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాలపల్లి కృష్ణ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. నిన్ననే 8వసారి కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ముందు కింది కలిగితే కండగలుగుతుందని చెప్పి అప్పారావు గారి లోకాన్ని తీసుకొని ఆమె గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో 80% మంది పేద ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ప్రజానికానికి వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. 55,647 కోట్ల రూపాయల బడ్జెట్ని పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. కానీ గతంతో పోలిస్తే గతంలో 47,560 కోట్లు ఉంటే ఈరోజు కేవలం అదే బడ్జెట్ని అంచనా రూపొందించారు. కేవలం గతంలో ఖర్చు పెట్టని నిధుల్ని తగ్గించి సామాన్యులను కూడా వ్యతిరేకించారు. ఈనాడు వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అట్లాగే ఈరోజు దేశంలో రక్షణ రంగానికి అట్లాగే హోంశాఖకి 5 లక్షలు 4 లక్షలు అట్లా కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. కానీ మొత్తం మీద భారతదేశంలో వ్యవసాయ రంగానికి 90% అంటే 9,90,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ ఈరోజు ఎరువులకి సబ్సిడీలు ఎత్తివేయడం జరుగుతూ ఉంది. అట్లాగే పురుగు మందులు వీటికి కూడా సబ్సిడీలని ఎక్కువ శాతం కుదించడం జరుగుతోంది. అట్లాగే ఈనాడు ఉపాధి హామీ 10 గ్రామీణ ప్రాంతాల్లో 200 రోజు పని చూపించాల్సింది. అట్లాగే కేవలం 41 రోజు మాత్రమే పని చూపిస్తారు. అట్లాగే నిరుద్యోగులకు కూడా ఈ బడ్జెట్లో మొండి చేయి చూపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు బాగా అన్యాయం జరిగింది. ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు. అట్లాగే కోవూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మిస్తామని చెప్పారు. దాన్ని కూడా మాటలకే పరిమితమైంది తప్ప నిధులు కేటాయించలేదు. ఈరోజు మరి కృష్ణయ్య గారు చెప్పినట్టు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కి పోలవరంకి ప్రాజెక్టు నిధులు కేటాయించారు. కానీ మన తెలంగాణ ఉన్న ప్రాజెక్టులు కానీ ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అట్లాగే పరిశ్రమలు కానీ నిధులు కేటాయించడంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ విఫలమైంది. పేదలందరికీ కూడా కాకల కొట్టి గందలకు పెట్టే విధంగా ఈరోజు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో సవరణ చేసి వ్యవసాయ రంగానికి, విద్యా వైద్యానికి అట్లాగే కార్మికులకు న్యాయం జరిగే విధంగా నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేపట్టడం జరుగుతోంది. దానిలో ప్రజానీకం అంతా ఆలోచించి కేంద్రంలో ఉన్న పెట్టిన బడ్జెట్ని వ్యతిరేకించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాయిస్ పెంచండి.